బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో పంటలో దిగుబడి అయిన ధాన్యం సేకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ నెల్లూరు జిల్లాలో దాదాపుగా 70% ధాన్యం మార్కెట్కు తరలి వెళ్లింది. రెండో పంట దిగుబడి సమయానికి వర్షంతో కూడిన వాతావరణంతో తేమ శాతం అధికంగా ఉండి ప్రతికూలమైంది. ధాన్యం ఆరబోసే సౌకర్యం లేక కళ్ళల్లోనే అమ్మేశారు. కారణాలు ఏవైనా ఇప్పుడు ప్రభుత్వం ధాన్య సేకరణ చేపట్టే సమయానికి నెల్లూరు జిల్లాలో రెండో పంట నుంచి దిగుబడి అయిన ధాన్యం వ్యాపారులు మిల్లర్ల వద్ద ఉండిపోయింది. స్వల్ప విస్తీర్ణంలో మాత్రమే దిగుబడులు జరగాల్సి ఉంది. సీఎంఆర్ ద్వారా ప్రభుత్వం సేకరించి బియ్యం ద్వారా రైతులకు లబ్ధి పొందే అవకాశం అయోమయంగా మారింది. ధాన్యం మార్కెట్లో రైతుకు అన్యాయం జరుగుతుందని రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నా కూటమి ప్రభుత్వం నేనున్నానంటూ బుజ్జగించింది. వైసీపీ రైతు పోరు సాగించి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన కూటమి ప్రభుత్వం దిగుబడి సమయానికి తడాకా చూపుతామని నమ్మింది. తీరా నెల్లూరు జిల్లాలో ధాన్యం దిగుబడి సమయానికి రైతుకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయన్న మాటలు వినబడుతున్నాయి. ఇక సీఎంఆర్ సేకరణలో విరామ సమయం కావడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను దిగుబడి సమయానికి ప్రారంభించలేకపోయింది. తీరిగ్గా ధాన్యం సేకరణకు ఉపక్రమించే లోపు రైతులు అధికంగా అయిన కాడికే కళ్ళాల్లో ధాన్యం విక్రయించి పెట్టుబడికైన ఖర్చులను తీసుకోవాల్సిన పరిస్థితి తప్పలేదు. ఎలాగోలా ధాన్యం నిల్వ ఉంచిన మద్దతు ధర కూడా దక్కని గత రెండో పంట చేదు అనుభవంతో నమ్మకం లేక పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడికి అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి అధికమై రైతులు అయిన కాడికి ధాన్యం అమ్ముకోక తప్పలేదు. కనీస మద్దతు ధర కూడా దక్కని దయనీయ పరిస్థితి రైతును వేదనకు గురిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ ఇప్పుడు తక్షణం మొదలుపెట్టిన రైతుకు అందే ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇదివరకే కనీస మద్దతు ధర కంటే దాదాపుగా 4 నుండి 5,000 రూపాయలు తక్కువకు కొనుగోలు చేసిన వ్యాపారులు మిల్లర్లకు లాభం చేకూరే పరిస్థితి అధికంగా ఉంది. ఇందుకు అవకాశం ఇచ్చినట్లయితే ధాన్యం సేకరణ విధానానికే అర్థం ఉండదు. ఇదివరకే వ్యాపారులు స్థానికులు మిల్లర్ల వద్దకు చేరుకొని ధాన్యం తాలూకు రైతులకు మద్దతు ధరను అనుసరించి కొంత మేరకు తిరిగి చెల్లించే విధానం ఉంటేనే ధాన్యం మార్కెట్కు తగిన గౌరవం లభిస్తుంది. అయిందేదో అయిపోయింది అనుకుంటే రైతు ధాన్యం మార్కెట్లో దగాకు గురైనట్లే. ఎమ్మెల్యేలు ఈ విషయంలో రైతుల పక్షాన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? మరి ప్రభుత్వం పంటను కొనుగోలు చేసే అవకాశం ఉందా? రైతులకి న్యాయం జరిగే అవకాశం ఉందా? లక్ష్మీనాథ్, ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరులో క్షేత్రస్థాయి పరిస్థితులు చూసినట్టయితే దాదాపుగా రెండో పంటను చాలా ప్రణాళికాబద్ధంగా సాగునీటి ప్రణాళికలను అనుసరించి దాదాపుగా 3 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ రెండో పంటను సాగు చేశారు. సాగునీటి ప్రణాళిక బోర్డు దాదాపుగా పురాతనంగా బ్రిటిష్ కాలానికి పూర్వం కూడా ఈ నెల్లూరు జిల్లాలో వరి పండించే ప్రధాన ప్రాంతంగా రాష్ట్రానికి ఆహార పదార్థాలను అందించే ప్రధాన ప్రాంతంగా నెల్లూరు అంటేనే నెల్లి అంటేనే వరి అని వరి పండించే ఈ ప్రాంతానికి సాగునీటి ప్రణాళిక ఆది నుంచి ఉంది. బ్రిటిష్ కాలంలో కూడా సాగునీటి ప్రణాళిక జరిగింది. ఈ ప్రణాళిక మేరకు ఇక్కడ రెండో పంటనిచ్చారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చాక విజనరీ ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో ఇక్కడ కృష్ణా జలాలను సోమశిలకు వర్షపాతం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా కృష్ణా జలాలను సోమశిలకు మళ్లించి సోమశిల నుంచి రెండో పంటకు అవకాశం కల్పించారు. ఇక్కడ మనం చూసినట్టయితే రైతులంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సాగు చేయడం జరిగింది. అయితే దిగుబడి సమయానికి ఇక్కడ నెల్లూరులో ఒక విభిన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే గతంలో మొలగొలుగులు పంటను సాగు చేసే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు సన్నాలు మార్కెట్ గిట్టుబాటు ధర ఉన్న అప్పుడు ఆ మొలగొలుగుల పంట అయితే 5 నుంచి 6 నెలల కాలం పట్టేది. దానికి ప్రత్యామ్నాయంగా ఈ సన్నాల రకాలను సాగు చేస్తూ ఉన్న పరిస్థితి కారణంగా ఇక్కడ రెండో పంటను డిసెంబర్ లో పోసి సాగు చేయడం జరిగింది. ఇది పంట దిగుబడి సమయానికి ఇక్కడ సీఎంఆర్ విరామ సమయం కూడా కావడంతో ఇక్కడ వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించలేని పరిస్థితి రైతుకు ప్రతికూలంగా మారింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ధాన్యం దిగుబడుల నేపథ్యం అంతా కూడా ఇక్కడ క్యూములో నింబస్ మేఘాలు, ఇటు సముద్రంలో ఉన్న అల్పపీడన ద్రోణి ఇక్కడ ఉపరితల ఆవర్తనం కారణంగా ఇటు భిన్న వాతావరణం ఏర్పడి నెల్లూరు జిల్లాలో తరచూ వర్షం పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఈ దిగుబడులు ముమ్మరుగా ఉన్న సమయంలో దక్షిణ కర్ణాటక నుంచి ఇటు తమిళనాడు కొమరిన్ వరకు, తమిళనాడు మీదుగా కొమరిన్ వైపు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి తరచూ వర్షం పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ధాన్యం మార్కెట్
దళాలు నిర్ణయించిందిగా మారింది. ఇక్కడ ఎవరు కూడా వ్యాపారులు కొనుగోలు చేసిన రైతుల వద్ద ఉన్న ఇక్కడ ధాన్యాన్ని దాదాపుగా ఎక్కువ భాగం సిఎంఆర్ సేకరణకు ఇవ్వాల్సి ఉంటుంది. వీరు ఇక్కడ ఎవరి వద్ద ఉన్న ధాన్యం ఇప్పుడు రైతులు కళ్ళాల్లో ఆరబోసి దాచిపెట్టినా కూడా కొంత వ్యత్యాసం ఉండాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర ఇక్కడ నెల్లూరులో 855 కేజీలు పుట్టి అంటారు. ఈ నెల్లూరు జిల్లాలో పుట్టి అని పిలుస్తారు. ధాన్యం కొలతల్లో 42.5 కేజీల బస్తాలు 20 ఉండే సంఖ్యను ఇక్కడ పుట్టి అంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే 8.5 క్వింటాల్ల ఈ పుట్టి అనే పరిమాణాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 20,200 పైచిలకు లభించాల్సిన పరిస్థితి. దాదాపుగా ఇప్పుడు మనం చూసినట్టయితే 14,000 నుంచి 14,000 కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కొండపోత వర్షం ఒక రోజు కురిసినప్పుడు 14,000 రూపాయలకు కూడా పుట్టి ధాన్యాన్ని 14,000 రూపాయలకి 20,000 పైచిలకు కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని 14,000 కొనుగోలు చేశారు. అయితే ఇది ఎంత వ్యత్యాసం! ఇదంతా దళారుల నేపథ్యంలో దళారులు తగ్గించి రైతును దగా చేసి వ్యాపారులు మిల్లర్లు దోచుకున్న విధానంగా కూడా చెప్పవచ్చు. అయితే దీనంతా నిరోధించేందుకు ప్రభుత్వం ఒక పటిష్టమైన చర్యలు చేపట్టి ఉండాలి. ఇక్కడ సాగునీటి ప్రణాళికలో రైతుకు రెండో పంట సాగు చేసే అవకాశం కల్పించిన ప్రభుత్వం ధాన్యం మార్కెట్ ను కూడా సమీక్షించి సమన్వయపరిచి ఇక్కడ వారికి ధాన్యం కనీస మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిఎంఆర్ సేకరణ ద్వారా కనీస మద్దతు ధర లభించే విధంగా ఇక్కడ రాష్ట్రాలకు అవకాశం కల్పించింది. అయితే అది విరామ సమయం అయి ఉండొచ్చు, ఇంకో సమయం అయి ఉండొచ్చు. ప్రభుత్వం ఈ మేరకు రైతులకు బాసటగా నిలవకపోతే రైతుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్ల వద్దకు చేరిపోయిన ధాన్యం, వ్యాపారుల వద్దకు చేరిపోయిన ధాన్యం, ఇక్కడ పెద్ద రైతులు కొనుగోలు చేసిన ధాన్యం, ఇవన్నీ కూడా రేపు సిఎంఆర్ ద్వారా ప్రభుత్వానికి అమ్మాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో రైతుకు ఇంత వ్యత్యాసం ఉండడం అనేది ఇక్కడ ప్రభుత్వం వైఫల్యంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఇటు రైతు సంఘాలు ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెబుతూనే దిగుబడి సమయానికి ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటికి 80% ధాన్యం దిగుబడులు పూర్తయ్యాయి. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని దసరా నుంచి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ముమ్మరంగా ఇక్కడ మార్కెట్ కు వచ్చి కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. కొనుగోలు కార్యరూపం పెట్టేట్టుగా ఉంది. అయితే ఈ రైతుల వద్ద ఉన్నంతా కూడా ఉంది. వారి నుంచి ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం తీసుకునే పరిస్థితి ఉంది. చూసినట్టు కొందరు మిల్లర్లు డబ్బులు మీకు ప్రభుత్వం వస్తాయి. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్.